నేటి మంచి మాట, నీవు జ్ఞానివో అజ్ఞానివో నీ మాటే బయట పెడుతుంది. మనల్ని చూచుచున్న వారందరికీ మన రూపం ఎలా ఉంది, మనం ఎవరిమని, మనం ఎలా ఉన్నామో, మన ముఖ వర్చస్సు అందంగా ఉందో లేదో తెలుస్తుంది. అలాగే మనం మాట్లాడే మాట తీరును బట్టి, మన మాట స్వభావమును బట్టి మనం జ్ఞానులమా అజ్ఞానులమా అని మన మాటలు ఆలకించే వారికి తెలుస్తుంది. అసలు మన స్వభావం ఎలాంటిది, మన హృదయాంతరంగమేమిటి, మనము నీతిపరులమా దుర్మార్గులమా అబద్ధీకులమా తొందరపాటు కలవారమా కోపస్వభావము కలవారమా దోషులమా నిర్దోషులమా అని నిర్ధారిస్తుంది. మన లోపాలను మన నోటి మాటలే బయట పెడతాయి. కనుకనే మన మాటలలో జ్ఞానము ఉండాలి. అజ్ఞానము మన మాట ద్వారా ఉట్టిపడేటట్లు మనము ఆ విధంగా మాట్లాడకూడదు. మన మాట తీరును మనం గమనించుకుంటే మనం జ్ఞానము కలిగే మాట్లాడుతాం, ఆ విధంగానే ప్రవర్తిస్తాం. కనుక మనం మాట్లాడేటప్పుడు కొంత సమయము మనమేం మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడదలుచుకున్నామో కొంత ఆలోచించుకోవాలి. మనల్ని మనము గమనించుకుంటూ మాట్లాడితే అజ్ఞానులముగా మాట్లాడము, అజ్ఞానులముగా జీవింపము. జ్ఞానము కలిగి మాత్రమే మాట్లాడతాము. జ్ఞానముతో మాట్లాడుతూ జ్ఞానము కలిగి మాత్రమే జీవిస్తాము. మన మాట ద్వారానే మనం జ్ఞానులమా అజ్ఞానులమా అని నిర్ణయింపబడుతుంది. కాబట్టి మన మాటల యందు జాగ్రత్త తీసుకొని మాట్లాడదాం.